ప్రేక్షకులకందరికీ తిరిగి హృదయరాగం ఎపిసోడ్ 3కు తిరిగి స్వాగతం. మీరు నా కథల్ని ఎంతగానో ఆశిస్తున్నారని చెబుతూ ఇక దిస్ ఈజ్ నవీన్ స్టోరీ టెల్లర్ ఈరోజు ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాను. సోదరి రాక రహస్యాల మొదటి తెరతీత. రాత్రి చాలా లోతుగా సాగింది. పల్లెటూరి రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. 1-2 కుక్కలు దూరంగా అరుస్తున్నాయి. చిన్న బస్టాప్ దగ్గర స్నేహ దిగింది. చేతిలో చిన్న బ్యాగ్, మరో చేతిలో పాత లేఖ గట్టిగా పట్టుకుని ఉంది. ఆమె ముఖం చీకట్లో కూడా కనిపించేలా ఉంది. అవే కోపం, బాధ, పగ అన్నీ కలిసి ఒక విచిత్రమైన నవ్వుగా మారాయి. ఆమె అడుగులు భారంగా ఉన్నాయి, కానీ సంకల్పం గట్టిగా ఉంది. ఆమె ఊరి వైపు నడవడం మొదలుపెట్టింది. రాత్రి చీకట్లో ఆమె నీడ పెద్దదవుతూ వచ్చింది. మరుసటి రోజు ఉదయం ప్రియ ఇంటి ముందు కూర్చుని ఉంది. ఆమె మనస్సు పూర్తిగా కార్తిక్తో నిండి ఉంది. ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసిపోతుంది. తల్లి లక్ష్మి ఆమెను చూసి సున్నితంగా నవ్వింది. ప్రియ మాట్లాడనుకుంది, కానీ మాటలు గొంతులో ఆగిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. లక్ష్మి ఆమె ముఖంలోని మార్పును గమనించి ఆందోళన చెందింది. ఆమెకు తెలుసు, గతం రహస్యాలు ఇంకా బయటపడలేదని. ప్రియకు ఏమీ తెలియకుండా ఆమె లోపలికి వెళ్ళిపోయింది. కార్తిక్ హోటల్ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని మనసులో ప్రియతో నిండిన ఉంది, కానీ స్నేహ గుర్తు అతన్ని కలవరపరుస్తుంది. అతను ఫోన్ తీసి స్నేహకు కాల్ చేశాడు. ఆమె గొంతు చల్లగా వినిపించింది. ఆమె ఇప్పుడే ఊరికి చేరుకున్నానని చెప్పింది. కార్తిక్ గుండె దడుకుతోంది. అతను త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అతని మనసులో ప్రేమతో పాటు పగ కూడా మొలకెత్తుతోంది. సాయంత్రం ఆలయం దగ్గర ప్రియ వచ్చింది. కార్తిక్ ఆమెను చూసి నవ్వాడు, కానీ అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ప్రియ అతని దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది. ఆమె ఆనందంగా మాట్లాడుతుండగా కార్తిక్ ఆమెను తన గతం గురించి చెప్పాడు. స్నేహ అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందని, తనను మోసం చేసిన గతం మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పాడు. ప్రియ ముఖం మారిపోయింది. ఆమె గుండెలో చిన్న భయం మొదలైంది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అతన్ని నమ్ముతున్నానని, ఆమెతోనే ఉంటానని చెప్పింది. అప్పుడే దూరంగా స్నేహ కనిపించింది. ఆమె నడుస్తూ వచ్చింది. ఆమె ముఖంలో వింత నవ్వు. ఆమె కార్తిక్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమె ప్రియ వైపు చూసి చెప్పింది, ప్రియా నా సోదరి అని చెప్పాడు. అని ప్రియ షాక్ అయింది. ఆమె గుండె ఆగిపోయినట్టు అనిపించింది. స్నేహ చేతిలోని పాత లేఖ తీసి చూపించింది. ఆ లేఖ మన అసలు తల్లి రాసినదని, ఆ యాక్సిడెంట్లో తల్లిదండ్రులు మరణించారని, ప్రియ దత్తతకు వెళ్ళిందని, తాను మరొక కుటుంబంలో పెరిగానని చెప్పింది. ప్రియ కళ్ళల్లో కన్నీళ్లు పారాయి. ఆమె లేఖ తీసుకుని చదవడం మొదలెట్టింది. ఆ లేఖలో తల్లి రాసిన మాటలు ఆమె హృదయాన్ని కుదిపేశాయి. కార్తిక్ స్నేహ వైపు చూసి కోపంగా నిలబడ్డాడు. ఆమె ఇదంతా తనను భయపెట్టడానికి చేస్తుందని అనుకున్నాడు. స్నేహ బాధతో కూడిన నవ్వుతో చెప్పింది, అదే తాను కార్తిక్ను ప్రేమించానని, కానీ కుటుంబం ఒత్తిడి వల్ల వదిలేశానని, ఇప్పుడు అతను తన సోదరిని ప్రేమిస్తున్నాడని తెలిసి బాధపడుతున్నానని ప్రియ కన్నీళ్లతో కూర్చుంది. ఆమె మనసులో గందరగోళం మొదలైంది. సోదరి అనే మాట ఆమెకు కొత్తగా, అదే సమయంలో భయంకరంగా అనిపించింది. రాత్రి చీకట్లో ముగ్గురు నిలబడి ఉన్నారు. ప్రియ కన్నీళ్లతో, కార్తిక్ ఆమెను ఆదరిస్తూ. స్నేహ దూరంగా నిలబడి చూస్తోంది.
ఆలయ దీపాలు మెల్లగా వెలిగిపోతున్నాయి. గాలి చల్లగా వీస్తుంది. ప్రియ చేతిలోని లేఖ ఆమె హృదయాన్ని ఇంకా కుదిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? ప్రియ తన సోదరిని అంగీకరిస్తుందా? కార్తిక్ ప్రేమలో నిలబడగలడా? స్నేహ పగ మరింత బలపడుతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కథాంతరం చూద్దాం. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రేక్షకులారా, నా కథల్ని ఎంతగానో ఆదరిస్తున్నారని ఆశిస్తూ ఇక ధన్యవాదాలు. ఎపిసోడ్ 4లో మళ్ళీ కలుసుకుందాం. ఇక ఉంటాను.